నమస్కారం అండి. నా పేరు నల్లి తిరుపతిరావు గారు. నా భార్య సునీతాదేవి దివ్యాంగురాలు. మాకు ముచ్చర్లవలస గ్రామంలో మా తాత తండ్రుల నుండి వారసత్వంగా వచ్చినటువంటి భూమి ఏదైతే ఉందో సర్వే నంబరు 71లో 3వ భాగంలో 18 సెంట్లు వాగడం మాకు ఉండేది. దాన్ని మా తండ్రులు ఉండేటప్పుడు మా అవసరం నిమిత్తం ఒక 9 సెంట్లు అమ్మకం జరిగింది. మిగతా 9 సెంట్లు మేము ఉంచుకోవడం జరిగింది. ఈరోజు ఆ లోగడ ఆ సదరు భూమి అమ్మిన భూమి ఏదైతే ఉందో వాళ్ళు ఇంకొకరికి అమ్ముకున్నారు. వాళ్ళు ఆ కొత్తగా కొన్ని వాళ్ళు వచ్చి ఈ కొత్త భూమిని అంటే మేము మిగిల్చుకున్న భూమిని కూడాను ఆక్యుపై చేసుకోవడానికి మొత్తం 18 సెంట్లు మాదే, 9 సెంట్లు కాదు మొత్తం మాదే అని చెప్పేసి మా భూమి మీద వాళ్ళు రావడం జరిగింది. వారు ఎవరంటే అమెరికాకి సంబంధించిన ఎన్ఆర్ఐలు శ్రీమతి పొట్లూరి భానుశ్రీ గారు. వారు ఇక్కడ ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నం చేయగా మేము నా భార్య తరపు నుండి దివ్యాంగుల పరిరక్షణ సమితి ప్రెసిడెంట్ గారు అయినటువంటి యేసుదాస్ గారికి మా బాధను విన్నవించుకోవడం జరిగింది. వారు వచ్చి మా బాధను ఇక్కడ వారి సమక్షంలో మాకు సహాయంగా నిలబడి మాకు తోడ్పడి మాకు ఇప్పుడు సహాయం చేస్తున్నారు. మాకు ధైర్యంగా ఉండమని భరోసా ఇచ్చారు. వారికి మా ఇద్దరి తరపు నుండి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవము సందర్భంగా మేము ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం. అసలు మహిళల దినోత్సవం చేసుకోవడానికి ఏమని చేసుకుంటారు? ఒక స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా నడుస్తున్నప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చిందన్నారు. ఈరోజు కూడా మరి అనేకమైన దుండుగుల మధ్య మహిళా దినోత్సవం సందర్భంగా ఒక వికలాంగురాలైనటువంటి మహిళకు న్యాయం చేకూర్చాలని దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి మరి మేము భారం పెట్టుకొని వచ్చి ఉన్నాం. అయితే మా ప్రియులు సునీత గారు వాళ్ళ హస్బెండ్ నిజంగా మరి వారి బాధను మాకు వ్యక్తం చేశారు. ఒక దివ్యాంగులైనటువంటి స్త్రీ ఈ సునీతమ్మ గారు మరి బాధపడము, మనోభావాలు దెబ్బతిండము ఇవన్నీ కూడా మేము గ్రహించాం. జిల్లా దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితికి రాత్రే మరి చెప్పడం జరిగింది. మేము కూడా మా సహోదరి దగ్గరికి మేము వచ్చి ఈ పరిస్థితిని గమనించి మేము ఉభయుల మధ్యన మాట్లాడదామని స్పందించాం. అయితే మరి ఇట్టి పరిస్థితుల్లో మరి డబ్బున్నవాడిదే రాజ్యం అన్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా వాడు వికలాంగుడా, మంచోడా, పేదోడా, ఉన్నవాడని గ్రహించకుండా ప్రతి ఒక్కరు కూడా వారు తీసుకొని మరి చాలా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. కాబట్టి అక్కడ పరోపకారం లేదు, ఉపకారం లేదు. అలాంటి పరిస్థితుల్లో మరి మా టీము దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి టీముని మేము తీసుకొని వచ్చాం. వాళ్ళు మాట్లాడేది ఏంటంటే మేము తోసెత్తే పడిపోతాం, అలాంటి వికలాంగుల్ని మమ్మల్ని రుబాబు చేయడానికి, తర్వాత మా మీద రౌడీజం చేయడానికి మా మీద తీసుకొచ్చారని చెప్తున్నారు. కాబట్టి మరి దివ్యాంగులకి ఎక్కడైనా సరే అన్యాయం జరిగిందంటే అది అర్ధరాత్రి అయినా సరే మేము వచ్చి నిలబడతామని మేము తెలియపరుస్తూ ఉన్నాం. దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి మేము ఎలాంటి సమస్యలే కాదు, మేము వారి చేయూతను కూడా ఇచ్చి దివ్యాంగులు మరి నిరుద్యోగంగా ఉన్నప్పుడు కూడా మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. మరి మాది ఇలాంటి పరిస్థితులే కాదండి, ఈ మధ్య ఈ ప్రయాణంలో మరి సునీత గారి సమస్యలు మరి ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి వారి మనోభావాలు మమ్మల్ని అందరినీ కూడా వాళ్ళు కూడా 10 సార్లు వీళ్ళు వికలాంగులని 10 సార్లు మమ్మల్ని గేలి చేశారు. ఇలా గేలి చేశారు. అసలు విషయం మీకు చెప్పలేదు. అసలు మేము ఎందుకు వచ్చాం? ఈ రోడ్డు పక్కన, హైవే రోడ్డు పక్కనే వాళ్ళకి 18 సెంట్లు స్థలం ఉండగా మరి లోగడ 9 సెంట్లు అమ్ముకున్నారు. ఆ తర్వాత మరి ఆమె హ్యాండిక్యాప్డ్ అయ్యి ఈ 9 సెంట్లు కూడా మరి సాగు చేసుకోలేక అలా కొరినబడి ఉంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ తోటికోళ్ళు ఇద్దరు కూడా మరి స్త్రీలైనందువల్ల చేసుకోలేకపోయారు. అయితే ఈ స్థలమును మరి వేరే వాళ్ళు మేము కొన్నాము, మాకు అమ్మారు అనేసి వారు వచ్చి చుట్టూ ప్రయాణ కూడా కడతానికి గాతులు తీశారు. తర్వాత మరి వాళ్ళు చేసినప్పుడు మేము చూసి అయ్యో మా దివ్యాంగురాలకి ఇంత అన్యాయం జరుగుతుందని మేము ఇలాగా ఎండగా ఉంటే ఒక నీడగా టెంట్ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. దీన్ని కూడా మేము ఆక్రమించుకుంటున్నామని మా మీద చెప్పారు. అయితే అంతలో మేము ఇలాగా
మరి ఆమె స్థలంలో మేము పోళ్ళు పోస్తుండగా మరి పోలీసు వారు వచ్చారు. వచ్చిన తర్వాత మరి వారు కూడా మరి మాకు న్యాయం ఇంకా జరగలేదు, కానీ సోమవారం వరకు కూడా ఆగండి, ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చి వారిని రప్పించి మరి మీ సమైక్యంలో ఈ సమస్యను క్లియర్ చేస్తామని వారు మాకు ఆ తర్వాత అపోజిషన్ వారికి కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా మాత్రం కూడా ఒక దివ్యాంగురాలికి కానీ ఒక దివ్యాంగుడికి కానీ ఎట్టి అన్యాయం జరిగినా మరి దివ్యాంగుల పరిరక్షణ సేవ సమితి మీ వెంటంటే ఉంటుందని మేము తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఎన్ జేసుదాస్ దివ్యాంగుల పరిరక్షణ సేవ సమితి అధ్యక్షులు. దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి ధ్వజమెత్తింది. మళ్ళీ గట్టిగా ఇప్పుడు చెప్పు. సదరు మా దివ్యాంగులైన సునీత మేడం గారు నాకు అన్యాయం జరిగిందని మా దివ్యాంగ పరిరక్షణ సేవా సమితికి చెప్పగానే మా సేవా సంస్థకి వచ్చి ఆమె అన్యాయాన్ని కళ్ళారా చూసాం. వీళ్ళు భాగ్యశ్రీ అనే ఒక భూమి కొనుక్కొని వేరే వాళ్ళ దగ్గర కొనుక్కొని ఈ భూమి కూడా మాదే అని చెప్పేసి వాళ్ళు దౌర్జన్యం చేసి ఆవిడని దౌర్జన్యం చేయకపోతే మేము దివ్యాంగ పరిరక్షణ సేవా సమితికి వచ్చి వాళ్ళని ఆపగలిగాం. సదరు పోలీసు వారు కూడా వచ్చారు. వాళ్ళ సమక్షంలో పోలీసు కూడా మేము చేసాము. మా ఉన్నటువంటి భూమి తీసుకొని మిగతా భూమి మాది కాబట్టి మేము దాని మీద పోరాడుతున్నాం. ఎటువంటి ఇది అన్యాయం జరగకుండా మన తోటి వికలాంగులకి దివ్యాంగులు ఎంతమంది ఉందో మనకి ఈ సమస్య కోసం పోరాడదామని మేము ఆశిస్తాము. దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగులు పోరాడుతున్న పోరాటము, దివ్యాంగులు